శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 16, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం పూరి జగన్నాథ రథయాత్ర. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. తిథి విదియ ఉదయం 8:52 వరకు. ఉపరి తదియ. వారం గురువారం. నక్షత్రం ఆశ్లేష రాత్రి 7:52 వరకు. ఉపరి మఖ. యోగం సిద్ధి రాత్రి 1:22 వరకు. ఉపరి వ్యతిపాత. కరణం కౌలువ ఉదయం 8:52 వరకు. తైతుల రాత్రి 7:35 వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 6:23 నుండి 7:52 వరకు. అభిజిత్ కాలం పగలు 11:47 నుండి 12:39 వరకు. వర్జ్యం ఉదయం 9:33 నుండి 11:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు మరియు మధ్యాహ్నం 3:16 నుండి 4:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. గుళిక కాలం ఉదయం 8:58 నుండి 10:36 వరకు. యమగండం ఉదయం 5:43 నుండి 7:21 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:43 నుండి 8:19 వరకు. సంగమకాలం 8:19 నుండి 10:55 వరకు. మధ్యాహ్న కాలం 10:55 నుండి 1:32 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:32 నుండి 4:08 వరకు. ఆబ్దికం తిథి ఆషాఢ శుద్ధ తదియ సాయంకాలం సాయంత్రం 4:08 నుండి 6:44 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:44 నుండి 8:56 వరకు. రాత్రికాలం రాత్రి 8:56 నుండి 11:52 వరకు. నిశీధి కాలం రాత్రి 11:52 నుండి 12:36 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:59 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:43. అస్తమ సమయం సాయంత్రం 6:44. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:50. అస్తమ సమయం సాయంత్రం 6:54. సూర్యరాశి మిథునం, చంద్రరాశి కర్కాటకం మరియు సింహం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఈరోజు కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు అనుకూలిస్తాయి. ఆదాయం బాగున్నప్పటికీ అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశి వృత్తిపరంగా సానుకూల మార్పులు ఉంటాయి మరియు సహోద్యోగుల మద్దతుతో పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పాత బాకీలు వసూలవడంతో ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే ప్రయాణాల సమయంలో కొద్దిపాటి జాగ్రత్త అవసరం. మిథున రాశి నూతన ప్రాజెక్టులు లేదా వ్యాపార పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైన సమయం. మీ ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటక రాశి పని భారం పెరిగే అవకాశం ఉంది కాబట్టి
సహనంతో మరియు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను చేరుకోండి. అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. శారీరక, మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ధ్యానానికి కొద్దిగా సమయం కేటాయించండి. సింహరాశి, మీ నాయకత్వ లక్షణాలకు కార్యాలయంలో ప్రశంసలు దక్కుతాయి మరియు వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. ఆర్థికంగా ధనలాభం సూచిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల సత్సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి. కన్యా రాశి, అనుకున్న పనులు సమయానికి పూర్తి కావడంతో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది మరియు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రుచిస్తారు. పాత స్నేహితులను కలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. తులారాశి, ఉద్యోగ రంగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా అందుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం శ్రేయస్కరం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. పెద్దల సలహాలు తీసుకోండి. వృశ్చిక రాశి, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన పరిచయాలు మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ధనస్సు రాశి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ధన ప్రవాహం బాగుంటుంది మరియు గత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. మకర రాశి, కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఓర్పు మరియు పట్టుదలతో పనులను పూర్తి చేయండి. ఖర్చులు పెరగకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం అవసరం. ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కుంభరాశి, నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమవుతాయి. మీనరాశి, గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తిరితులపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.